జీవించడం మాత్రమే చేసేటువంటి పదం. బుద్ధిమయ విజ్ఞానమయ కోశాలలో జీవించడం అనేటువంటిది మన యుగంలో చాలా మందికి చేతకాని పని. ఆ కారణంగానే కలియుగంలోనే దశావతారాలు చాలా ఉన్నట్టుగా వీధికి 10 మంది గురువు గారు పుట్టవలసినటువంటి అగత్యం ఏర్పడింది. గురువు అనేటువంటి వెలుగు అదే పనిగా శరీరం తీసుకుంటూ మన మధ్య నడయాడుతూ అంతర్యామి సాధనని తాను ఆచరిస్తూ మనకి చూపిస్తూ మనం జారిపోతూ ఉంటే మళ్ళీ పైకి లేవనెత్తుతూ ఇదే పనిగా నాన్న నీలో ఏముందో చుట్టూరా అదే ఉందిరా అనేటువంటి ఒకే ఒక సత్యాన్ని వేదం రూపంలోనూ, ఇతిహాసం రూపంలోనూ, పురాణం రూపంలోనూ, ప్రవచనం రూపంలోనూ అలా అందిస్తూనే ఉండడం జరుగుతోంది. ఇది కలియుగ లక్షణం. దీనికి ఇంకా వేరే ఇంకొకలాగా ఆలోచించే అవకాశం లేదు. అంచేత ఈ భగవద్ దర్శనం అనేటువంటి ఉన్నతమైనటువంటి సాధన మార్గాన్ని అందించేటువంటి క్రతువులలో అంకురారోపణము అనేటువంటిది మహాక్రతువుగా, క్రతురాజముగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అంకురారోపణం అనేటువంటిది హయ్యెస్ట్ క్రతువుల్లో, అది హయ్యెస్ట్. ఇంచేతంటే సృష్టిలో మానవులుగా మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి స్థితికి ముందు ఉన్నటువంటి స్థితులు వేదం ప్రకారం ఖనిజము, వృక్షము, జంతువు, తదుపరి మానవుడు. మొట్టమొదట భగవంతుడితే మనం సృజించబడినప్పుడు ఒక ఖనిజంగా సృజించబడతాం. నెమ్మదిగా పరిణామం చెంది వృక్షం అవటం, ఆ వృక్షం తిన్నటువంటి జంతువులను ఆధారంగా చేసుకుని జంతువులుగా మారటం, జంతువుల్ని తిన్నటువంటి మానవుడు జంతువుల నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి మానవుడు కనుక మానవ రూపం ధరిస్తాం. ఇది మనకి సరైనటువంటి జీవ పరిణామ సిద్ధాంతం. బ్రహ్మగారు అంకురారోపణం అనేటువంటి పెళ్లిఘట్టం చేయిస్తూ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఎందుకు చెప్తున్నాడో అని అనుకోకండి. ముఖ్యంగా మనకందరికీ విచిత్రంగా విసుగ్గా ఉన్నా కూడా ఈ అంకురారోపణం అనేటువంటి ఘట్టాన్ని ఆచరింపబోయేటువంటి కన్యాదాతలు, కన్యాగ్రహీతలు ఈ సత్యాన్ని గ్రహించి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంచుకొని అంకురారోపణ చేయగలిగితే నిజంగా జ్ఞానము అంకురించుతుంది. ఇది చాలా ముఖ్యం. అంకురారోపణ చేస్తున్నామంటే ఏదో 5 పార్కులు పెట్టామండి, 5 పార్కుల్లో మట్టి పోసామండి, మట్టి పోసిన దాని మీద ఆ ఓషన్లు గింజలు చల్లామండి, దాని మీద మళ్ళీ మట్టి పోసామండి, పాలు నీళ్లు కలిపి పోసామండి, ఏమిటో వాటి మీద మళ్ళీ పితృదేవతలను ఆవాహన చేసామండి, తర్పణాలు ఇచ్చామండి, పెసరపప్పు అదేమిటి అక్కడ ఉన్నటువంటి అప్పడాలు, వడియాలు నైవేద్యం పెట్టామండి, బ్రహ్మగారు మూట కట్టుకున్నారండి. కాదు, అది కాదు అసలు. దాంట్లో ప్రతిదీ సైంటిఫికే, దాంట్లో ప్రతిదీ సకారణంగా ఏర్పాటు చేసినవే. ఋషులు అంటే సైంటిస్టులని కదా మనకి సంప్రదాయం. ఋషులు సైంటిఫిక్గా ఏర్పాటు చేసినటువంటి మహాకృతులు. ఈ క్రతువులో ఉన్నటువంటి జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనీసం ఇప్పుడైనా ఈ గంట సేపు అయినా తెలుసుకోగలిగితే, ఇది కనీసం రోజుకు 1 గంట సేపు గుర్తుకోగలిగితే, నెలకొకసారి రోజంతా ఇదే స్థితిలో ఉండగలిగితే, ఏడాదికి 1 నెలంతా ఇదే దీక్షలో ఉండగలిగితే, జీవితానికి 1 సంవత్సరం పాటు ఈ దీక్షలోకి వెళ్ళగలిగితే, 1 జన్మంతా ఇలాగే ఉండగలిగితే అని గురువుగారి సంప్రదాయం. అంటే మనం ఈ గంట సేపు చేస్తున్నటువంటి రిహార్సల్ ప్రాక్టీసు నెలకి 1 రోజంతాగా, సంవత్సరానికి 1 నెలంతా, ఏడాదికి, జీవితానికి 1 సంవత్సరం అంతా కనీసం చేస్తూ పోతూ ఉంటే కొన్ని 100లో 1000 జన్మలకి అలాగో ఆ కుర్చీలో కూర్చుంటాం. కుర్చీకి ఏమున్నది, కుర్చీ మనం పక్కన వేసి కూర్చుండిపోతే దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ వెనకాల ఇంకా 3 మంది కుర్చీలో కూర్చుంటాం. అంచేత జీవ పరిణామ సిద్ధాంతం ద్వారా మానవుడు ఎరగవలసినటువంటిది, తెలుసుకోవలసినటువంటిది ఈ అంకురారోపణ ద్వారా మానవుడు లోపల బయట కడుగుకొనవలసినటువంటిది అయిన సంస్కార విధానాన్ని క్లుప్తంగా మాస్టర్ గారు మన యందు ఉంచుతారు.